హలో మైనర్స్, అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మనమందరం లాస్ట్ 1 ఇయర్గా ఓఈఎక్స్ కాయిన్ని సాతోషి యాప్లో మైనింగ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈ ఓఈఎక్స్ మైనింగ్ అనేది కంప్లీట్గా ఆగిపోయిందనమాట. అయితే ఈ ఓఈఎక్స్ కాయిన్ విత్డ్రా చేయడానికి వ్యాలెట్ అడ్రస్ని లింక్ చేయమని ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. సో గాయస్, ఈ ఓఈఎక్స్ కాయిన్ విత్డ్రా చేయడానికి ఏ వ్యాలెట్ అడ్రస్ని లింక్ చేయాలి, అలాగే ఆ వ్యాలెట్ అడ్రస్ని ఎక్కడి నుంచి కాపీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్ హర్ష. సో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లియర్ వ్యూ చెప్తాను, వినండి. అయితే ఏంటిదంటే, ఈ వ్యాలెట్ అడ్రస్ని 2 ways నుంచి కాపీ చేసుకొని మనం లింక్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి డైరెక్ట్గా ఓఈఎక్స్ మైనింగ్ అంటే ఓఈఎక్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చేసి మన మెటామాస్క్ వ్యాలెట్ ఉంది కదా, ఆ వ్యాలెట్ని ఓఈఎక్స్ యాప్లో బ్యాకప్కి అంటే లైక్ ఇంపోర్ట్ చేసుకొని అలా కూడా వ్యాలెట్ అడ్రస్ని ఇవ్వచ్చు. సో నేను మీకు ఇప్పుడు 2 ways చెప్తాను, చూడండి. సో గాయస్, వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఓఈఎక్స్ యాప్ని ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి. సో ఇగో చూడండి, ఈ ఇంటర్ఫేస్తోనే వస్తుంది అనమాట ఓఈఎక్స్. సో ఈ యాప్ని ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి అనమాట. ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సైన్ అప్ అని, ఇంకొకటి వచ్చేసి ఇంపోర్ట్ అని. సో మీరు సింపుల్గా మనం ఫస్ట్ వే చెప్తాను, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి మన మెటామాస్క్ వ్యాలెట్ అనేది, అది చెప్తాను, చూడండి. సో ఫస్ట్ ఇంపోర్ట్ మీద క్లిక్ ఇవ్వండి. ఇంపోర్ట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడుగుతుందంటే ఇన్పుట్ యువర్ వ్యాలెట్ ప్రైవేట్ కీ అని అడుగుతుంది. సో మన మెటామాస్క్లో మనం మెటామాస్క్ క్రియేట్ చేసేటప్పుడు ఒక సీక్రెట్ రికవరీ ఫేస్ ఉంది కదా, దాన్ని మనం ఫోటో తీసుకొని ఉంటాం, వేరే వాళ్ళ మొబైల్లో కానీ లేకపోతే ఎక్కడైనా రాసుకొని ఉంటారు. దాన్ని ఇక్కడ పేస్ట్ చేయమంటుంది అనమాట. సో అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, 12 wordsతో ఉంటుంది అనమాట. సీక్రెట్ రికవరీ ఫ్రేస్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ 12 wordsని ఇక్కడ పేస్ట్ చేయండి అనమాట. ఇలా ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేస్తే, లేదా మీరు ఇక్కడ టైప్ చేసినా మీకు ఇలా వర్డ్స్ అనేవి సీరియల్లో ఇక్కడ వస్తాయి అనమాట. ఆటోమేటిక్ ఇక్కడ ఆటోమేటిక్గా వస్తాయి. ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా వస్తాయి అనమాట. సో సింపుల్గా మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే, ఒక చోట టైప్ చేసి పెట్టుకొని కాపీ చేసుకొని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేయండి అనమాట. ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ ఆటోమేటిక్గా అవి జనరేట్ అయిపోతాయి. దాని తర్వాత సింపుల్గా ఏమేంటంటే ఈ నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు మీ పాస్వర్డ్ని సెట్ చేసుకోమంటుంది. సో వ్యాలెట్ పాస్వర్డ్ని సెట్ చేసుకోమంటుంది. సో ఎప్పుడైనా మీరు ఈ ఓఈఎక్స్ యాప్ని ఓపెన్ చేసినా మీకు ఈ పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ పాస్వర్డ్ మర్చిపోతే ఇక మీ వ్యాలెట్ ఓపెన్ కాదనమాట. సో సింపుల్గా మీరు 6 digit నెంబర్ని, మీకు బాగా గుర్తుండే నెంబర్ని ఫస్ట్ ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత సేమ్ దాన్నే మళ్ళీ ఇంకోసారి టైప్ చేయండి. సో సింపుల్గా మీకు ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఇలా టైప్ చేసినామంటే డాట్స్గా వస్తాయి. తర్వాత సింపుల్గా డన్ మీద క్లిక్ ఇవ్వండి. డన్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. చూడండి, యాప్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిపోయి మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇదంతా మన ఓఈఎక్స్ యాప్ అనమాట. సో ఇది ఓఈఎక్స్ అనేది యాపే కాకుండా ఇది ఒక ఎక్స్చేంజ్ అనమాట. లైక్ బినాన్స్, కూకాయిన్, ఓకేఎక్స్ లెక్క ఓఈఎక్స్ కూడా ఒక ఎక్స్చేంజ్ అనమాట. సో దీంట్లో మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ట్రేడ్ అని ఉంది. తర్వాత అసెట్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని ఫీచర్స్ వాళ్ళు ఇంకా యాడ్ చేస్తామన్నారు. సో ఫస్ట్ అయితే ఇది టెస్ట్నెట్ ఫేస్లో ఉంది. ఇక్కడ చూడండి, టెస్ట్నెట్ ఫేస్లో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, టెస్ట్నెట్ ఫేస్లో ఉంది, లాంగ్ టెస్ట్నెట్లో. సో ఏ వ్యాలెట్ మీరు మీ మెటామాస్క్ వ్యాలెట్ని ఇంపోర్ట్ చేసుకున్నారు కాబట్టి మీ మెటామాస్క్లో ఏదైతే వ్యాలెట్ అడ్రస్ ఉంటుందో ఆ వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో సింపుల్గా మీరు ఏం చేయండి అంటే, ఈ బార్ కోడ్ ఉంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ మీ బార్ కోడ్ ఉంటుంది, కింద మీ వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది అనమాట. సో సింపుల్గా ఏం చేయాలంటే, ఇప్పుడు మనం సాతోషి యాప్లో వ్యాలెట్ అడ్రస్ని లింక్ చేయాలి కాబట్టి ఈ వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకొని సేమ్ ఈ వ్యాలెట్ అడ్రస్ని మనం పే చేయాలన్నమాట. అది నేను ఇంకా ప్రాసెస్ చెప్తాను. సో ఇలా ఒక రకంగా మన వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేసుకోవచ్చు. ఇంకో వే ఎలా ఉందంటే, సింపుల్గా మీకు ఒక్క నిమిషం, సెకండ్ వే ఏంటిదంటే, యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, సైన్ అప్ అండ్ ఇంపోర్ట్ అని ఉంది కదా. సో మనం ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సెకండ్ వే అనేదాన్ని సైన్ అప్ ఇలా చేసుకోవాలో చెప్తాను. సో ఇది ఆప్షనల్ అనమాట. ఇంపోర్ట్ చేసినా పర్లేదు, సైన్ అప్ చేసుకున్నా పర్లేదు. సో సైన్ అప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, సింపుల్ ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ ఇవ్వగానే మీకు ఇలా వస్తుందన్నమాట డైరెక్ట్ ఆప్షన్.
ఇలా వచ్చి ఇక్కడ మిమ్మల్ని ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. ఇందుకు చెప్పా కదా 6 నెంబర్స్ సెట్ చేసుకోమని, ఇలా పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. పాస్వర్డ్ సెట్ చేసుకోమన్న తర్వాత డైరెక్ట్గా ఇలా వస్తుందన్నమాట, ఇలా వచ్చేస్తుంది. సో అక్కడ ఏంటిదంటే మీరు ఇక్కడ డైరెక్ట్ సైన్అప్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా ఒక వ్యాలెట్ అడ్రస్ వస్తుంది. ఆ వ్యాలెట్ అడ్రస్ ఏంటిదంటే మీకు మెటామాస్క్కి సంబంధం ఉండదన్నమాట. సో అసెట్స్ అనేవి డైరెక్ట్గా మన ఓఈఎక్స్లోనే క్రెడిట్ అయిపోతాయి అన్నమాట. సో గైస్ ఇలా చేసుకున్న పర్లేదు, అలా చేసుకున్న పర్లేదు. ఇలా చేసిన తర్వాత మీకు ఎప్పుడైనా యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి సైన్ ఇన్, సైన్ అప్, ఇంపోర్ట్ అని 3 వస్తాయి. సో మీరు ఆల్రెడీ సైన్అప్ చేసుకున్నారు కాబట్టి సైన్ ఇన్ మీద క్లిక్ ఇస్తే సేమ్ ఇంతకుముందు వచ్చింది కదా, ఇలా వస్తుంది అనమాట. ఇలా వస్తుంది, ఇలా వచ్చి మిమ్మల్ని అడుగుతుంది అనమాట. ఈ నెంబర్స్ అనేవి ఎప్పుడు సేమ్ ఇదే ఆర్డర్లో ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, నెక్స్ట్ టైం ఓపెన్ చేసేటప్పుడు 1 ఇక్కడ రావచ్చు, ఈ 3 అనేది ఇక్కడికి వెళ్ళొచ్చు అనమాట. సో అలా చేంజ్ అవ్వకుండా వెళ్తాయి అనమాట. సో ఇలా సైన్అప్ చేసుకోవాలి. ఇలా సైన్అప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఇప్పటి నుంచి ఇంపార్టెంట్ అనమాట. సో మన కాయిన్స్ అనేవి విత్డ్రా చేయాలంటే మన వ్యాలెట్లో పడాలంటే ఇప్పటి నుంచి చేసే ప్రాసెస్ ఇంపార్టెంట్ అనమాట. ఇదంతా జస్ట్ మనం వ్యాలెట్ అడ్రస్ని ఎక్కడ కాపీ చేసుకోవాలనేది ఇంతసేపు వీడియో. సో గైస్ ఇంట్రెస్టింగ్గా చూడండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో మొత్తం కంప్లీట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళండి. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్తానంటే వ్యాలెట్ అడ్రస్ని ఎలా కాపీ చేసుకోవాలో చెప్తాను చూడండి. సో సింపుల్గా ఈ ఇంటర్ఫేస్ మీద క్లిక్ ఇవ్వండి, ఇక్కడ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ క్లిక్ ఇస్తే మీకు ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చినాక ఈ వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకుని ఎక్కడైనా పేస్ట్ చేసి పెట్టుకోండి. సో నేను మళ్ళీ చెప్తాను. సో ఈ వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేయండి అంటే ఇప్పుడు మీ సాతోషి అప్లికేషన్ని ఓపెన్ చేయండి అనమాట. సో ఇంపార్టెంట్ ఏంటిదంటే మనం చేయాల్సిందంతా సాతోషి అప్లికేషన్లోనే, సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్, ఏముండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సాతోషి అప్లికేషన్ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ కింద బాటమ్ కార్నర్లో, రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో మీ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ మార్క్ చేశాను చూడండి, మీ అనే ఆప్షన్ రెడ్ కలర్ దాంతోనే. ఈ మీ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో గాయస్ ఇక్కడ ఏంటిదంటే ఆల్రెడీ కొంతమంది అసెట్ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని ఉంటారు. అసెట్ పాస్వర్డ్ ఏంటిదంటే మన లాగిన్ పాస్వర్డ్ వేరే ఉంటుంది, అసెట్ పాస్వర్డ్ వేరే ఉంటుంది. సో ఈ అసెట్ పాస్వర్డ్ ఏంటిదంటే మీ ఫండ్స్ అనేవి మిస్ మ్యాచ్ కాకుండా, ఎవరికి ట్రాన్స్ఫర్ కాకుండా చూడడానికి అనమాట. సో మీరు అసెట్ పాస్వర్డ్ ఎవరైనా సెట్ చేసుకొని ఉంటే ఆల్రెడీ పర్లేదు, లేకపోతే అసెట్ పాస్వర్డ్ సెట్ చేసుకుని వాళ్ళు సింపుల్గా ఈ పర్సనల్ సెట్టింగ్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. చూజ్ యువర్ కంట్రీ, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ వెరిఫికేషన్. ఐఎమ్ నాట్ ఏ రోబోట్ వెరిఫికేషన్ అంటే మనం సాతోషి స్టార్టింగ్లో చేసినప్పుడు ఫేస్ వెరిఫికేషన్ అడిగింది కదా, అదే ఐఎమ్ నాట్ రోబోట్ వెరిఫికేషన్. తర్వాత మీ నిక్ నేమ్ చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చు, చేంజ్ పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అసెట్ పాస్వర్డ్ ఉంది చూడు, ఇది ఒకటి, చేంజ్ ఈమెయిల్, ఇవి అనమాట. సో గైస్ ఏంటిదంటే ఇక్కడ సింపుల్గా మీరు అసెట్ పాస్వర్డ్ మనం చేసుకొని వాళ్ళకి, అంటే సెట్ చేసుకొని వాళ్ళకి, ఆల్రెడీ క్రియేట్ చేసుకొని వాళ్ళకి చెప్తున్నాను. సో ఈ సింపుల్గా ఈ అసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు ఇలా 3 ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, లాగిన్ పాస్వర్డ్, అసెట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ అసెట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఈ లాగిన్ పాస్వర్డ్ ఏంటిదంటే మనం ఫస్ట్లో లాగిన్ అయినప్పుడు లైక్ సైన్ ఇన్ అయినప్పుడు అడిగిన పాస్వర్డ్ అనమాట. మన పాస్వర్డ్ ఉంటుంది కదా యాప్ ఓపెన్ చేయడానికి, ఆ పాస్వర్డ్ అనమాట, అది లాగిన్ పాస్వర్డ్. అండ్ ఇదే దాని తర్వాత ఇదే అసెట్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఇక్కడ మీ లాగిన్ పాస్వర్డ్ని ఇక్కడ క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత లైక్ ఇప్పుడు మీ లాగిన్ పాస్వర్డ్ వచ్చేసి mahi@123 అని ఉందనుకోండి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, mahi@123 ఉందనుకోండి. సో లాగిన్ పాస్వర్డ్ ఏదైతే అసెట్ పాస్వర్డ్ అనేది సేమ్ ఉండకూడదు అనమాట, డిఫరెంట్గా ఉండాలి. లైక్ నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఏం చేయండి అంటే mahi@123 కానీ mahi123 కానీ అలా చేంజ్ చేసి పెట్టుకోండి. సో అలా అలా డిఫరెంట్గా ఒక పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి అనమాట. సో ఈ సాతోషి అప్లికేషన్లో ఇప్పుడు అది త్రూఅవుట్ లైఫ్ లాంగ్ ఉండాలి కాబట్టి ఈ లాగిన్ పాస్వర్డ్ అనేది ఇంపార్టెంట్, అసెట్ పాస్వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అనమాట. లైఫ్ లాంగ్ మీతో ఉండాలి. మంచిగా రాసి పెట్టుకోండి. ఏమని పెట్టుకోండి, లాగిన్ పాస్వర్డ్ అని ఆ పాస్వర్డ్ని రాసుకోండి, అసెట్ పాస్వర్డ్ అని ఆ పాస్వర్డ్ని రాసుకోండి. సో 2 పాస్వర్డ్ని బాగా గుర్తుపెట్టుకోండి అనమాట. నెక్స్ట్ తర్వాత ఏం చేయండి అంటే ఈ 2 కన్ఫర్మ్ పాస్వర్డ్, అసెట్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా పాస్వర్డ్, అసెట్ పాస్వర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. కింద మీకు ఆప్షన్ చూపిస్తుంది అనమాట, అసెట్ పాస్వర్డ్ క్రియేటెడ్ అయిపోయింది. లేదు ఇఫ్ ఇన్ కేస్ భయ్యా మేము ఆల్రెడీ అసెట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నాం కానీ ఇప్పుడు మాకు గుర్తు లేదు అనుకుంటే వాళ్ళ కోసం ఇంకో ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు చూడండి. సో సింపుల్గా మీరు ఏం చేయండి అంటే మీ అనే ఆప్షన్ మీద వచ్చి పర్సనల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత అసెట్ పాస్వర్డ్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఓల్డ్ అసెట్ పాస్వర్డ్. ఒకవేళ మీకు ఓల్డ్ అసెట్ పాస్వర్డ్ గుర్తుంటే చేంజ్ చేసుకోవాలంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. లేదు భయ్యా మేము మర్చిపోయాం అనుకుంటే సింపుల్గా ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఆర్ యూ షూర్ యూ నీడ్ టు రీసెట్ యువర్ అసెట్ పాస్వర్డ్ అని వస్తుంది. ఎస్ రీసెట్ మీద క్లిక్ ఇవ్వండి.
సారీ రీసెట్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇలా వస్తుంది ఆప్షన్. రీసెట్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు మెయిల్కి ఒక ఓటీపీ వెళ్తుంది అనమాట. మీరు రిజిస్టర్ అయిన మెయిల్ ఐడి ఉంటుంది కదా, ఆ మెయిల్ ఐడికి ఇక్కడ కనిపిస్తుంది ఆ మెయిల్ ఐడి ఏంటిదో, ఈ మెయిల్ ఐడికి మీకు ఒక ఓటీపీ వెళ్తుంది అనమాట. సో ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా కన్ఫర్మ్ మీద క్లిక్ ఇవ్వండి. కన్ఫర్మ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ వస్తాయి. ఇలా ఇక్కడ చూడండి, అసెట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ అసెట్ పాస్వర్డ్. సో మీరు లాగిన్ పాస్వర్డ్ అనేది ఆల్రెడీ మీకు గుర్తుంది కాబట్టి ఆ లాగిన్ పాస్వర్డ్ కంటే కొంచెం డిఫరెంట్గా పెట్టుకోండి. లాగిన్ పాస్వర్డ్ లెక్కనే సేమ్ లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ చేయదన్నమాట. సో ఇలా అసెట్ పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. మర్చిపోయిన వాళ్ళు ఇలా సెట్ చేసుకోండి. తర్వాత సింపుల్గా ఈ క్లిక్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇస్తే, కన్ఫర్మ్ మీద క్లిక్ ఇస్తే మీ అసెట్ పాస్వర్డ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అసెట్ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత అసలు ప్రాసెస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం వ్యాలెట్ అడ్రస్ని లింక్ చేయాలన్నమాట. ఎలా లింక్ చేయాలంటే సింపుల్గా మీరు మీ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇచ్చి ఇలా ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ అసెట్స్ అని వస్తాయి. ఇలా ఈ అసెట్స్ మీద క్లిక్ ఇవ్వండి ఒకసారి. సింపుల్గా దేని మీద అయినా క్లిక్ ఇచ్చినా పర్లేదు. క్లిక్ ఇస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో మనం OEX మైనింగ్ చేసాం కదా, ఈ OEX దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇక్కడ మీకు చూడండి ఇన్బిల్డ్గా లింక్ విత్డ్రా అడ్రస్ అని కనిపిస్తుంది అనమాట. ఒక 2 సెకండ్స్ వెయిట్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో మీ ఇక్కడ మీ కాయిన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో అవి అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు విత్డ్రా చేయడానికి. కానీ సో ఇక్కడ లింక్ విత్డ్రా అడ్రస్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ఇలా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం వ్యాలెట్ అడ్రస్ని కాపీ చేసుకున్నాం కదా, ఒకసారి చూపిస్తాను చూడండి. ఇంతకుముందు మనం కాపీ చేసుకున్నాం కదా ఈ వ్యాలెట్ అడ్రస్, మీకు గుర్తుందా? ఈ వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. లేదా మళ్ళీ ఇంకోసారి వచ్చి కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సో ఆ కాపీ చేసుకున్న వ్యాలెట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. ఇక్కడ పేస్ట్ చేయండి వ్యాలెట్ అడ్రస్ దగ్గర. తర్వాత మీరు ఇంతకుముందే సెట్ చేసుకున్న అసెట్ పాస్వర్డ్ని ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసి దీని మీద క్లిక్ ఇవ్వండి. దీని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి. సో మీ వ్యాలెట్ అడ్రస్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ వ్యాలెట్ అడ్రస్ మీదైనా కన్ఫర్మ్ చేయాలని మళ్ళీ ఆప్షన్ అడుగుతుంది అనమాట. సో 1-2 సార్లు చెక్ చేసుకోండి ఇదే వ్యాలెట్ అడ్రస్సా కాదా అని. సో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా ఈ కన్ఫర్మ్ మీద క్లిక్ ఇవ్వండి. కన్ఫర్మ్ మీద క్లిక్ ఇచ్చిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చి మీకు ఇక్కడ చిన్న ఈమెయిల్ వెరిఫికేషన్ అడుగుతుంది ఇంతకుముందు అడిగినట్టు. సో మీ రిజిస్టర్ మీ ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడ వస్తుంది. సో మీరు ఏం చేయండి అంటే మెయిల్కి వెళ్ళి ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత సో సింపుల్గా మీకు ఇలా వస్తుందన్నమాట. సో మీకు గుర్తుందా, మనం యాప్ ఇన్స్టాల్ చేసి మైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు స్టార్టింగ్లో ఫేస్ వెరిఫికేషన్ అడిగింది. సేమ్ అలాగే అనమాట. ఏం లేదు, సింపుల్గా ఈ స్టార్ట్ వెరిఫికేషన్ మీద క్లిక్ ఇవ్వగానే మీకు మీ ఫేస్ని కెమెరాని స్ట్రైట్గా పెట్టి మంచి ఎన్విరాన్మెంట్లో టర్న్ యువర్ హెడ్ రైట్ అని చూపిస్తుంది. సో సింపుల్గా రైట్కి తిప్పండి. లెఫ్ట్ అని అడిగితే లెఫ్ట్కి తిప్పండి. రైజ్ యువర్ హెడ్ అంటే తలకాయ పైకి లేపండి. డౌన్ యువర్ హెడ్ అంటే తలకాయ కింద కానండి. వింక్ అంటే కన్ను కొట్టండి. ఓపెన్ యువర్ మౌత్ అంటే నోరు ఓపెన్ చేయండి. సో ఇలా సింపుల్ అడుగుతుంది అనమాట. ఇలా వెరిఫికేషన్ చేసుకోండి. సో గైస్, నెగ్లెక్ట్ చేయకుండా వెరిఫికేషన్ అయితే ఫస్ట్ అటెంప్ట్లోనే చేసేయండి. తొందరగా అయిపోతేనే మంచిది. తర్వాత వెరిఫికేషన్ అయిపోయినాక సో సింపుల్గా మీకు ఇలా అడుగుతుంది అనమాట. మళ్ళీ ఇలానే అడుగుతుంది. ఇక్కడ చూడండి, ఈ వ్యాలెట్ అడ్రస్ మీదేనా కన్ఫర్మ్ చేయాలా అని అడుగుతుంది. సో ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ ఇవ్వండి. చెక్ చేసుకొని క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు సింపుల్గా ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, OEX విత్డ్రాల్ అడ్రస్ లింక్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అని. సో మీరు సక్సెస్ఫుల్గా మీ వ్యాలెట్ అడ్రస్ని లింక్ చేశారని వస్తుంది. సో ఈ మెసేజ్ వస్తే మీ వ్యాలెట్ అడ్రస్ సక్సెస్ఫుల్గా లింక్ అయిపోయింది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ ఈ మెసేజ్ రాలేదనుకోండి, సో నాకు మెసేజ్ చేయండి అనమాట. గ్రూప్లో మెసేజ్ చేసినా పర్లేదు. సో గైస్, అండ్ ఇంకో విషయం ఏంటిదంటే తర్వాత సింపుల్గా ఈ క్లోజ్ మీద క్లిక్ ఇచ్చేయండి. సో గైస్, ఇప్పుడు మీ వ్యాలెట్ అడ్రస్ అనేది సక్సెస్ఫుల్గా లింక్ అయిపోయింది సాతోషి యాప్కి. సో ఈ మంత్ అంటే April 29కి మీ కాయిన్స్ అనేవి మీ వ్యాలెట్లో క్రెడిట్ అయిపోతాయి అన్నమాట. సో గైస్, మీరు ఐదర్ OEX వ్యాలెట్ అడ్రస్ని లింక్ చేసినా పర్లేదు, లేదా వ్యాలెట్ రికవరీ ఫేస్ నుంచి బ్యాకప్ తీసుకొని అంటే ఇంపోర్ట్ చేసుకొని ఆ వ్యాలెట్ అడ్రస్ని మెటామాస్క్ విత్డ్రా వ్యాలెట్ అడ్రస్ని లింక్ చేసుకున్న తర్వాత ఆ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చినా పర్లేదు. సో ఏదైనా ఒకటి చేయండి. సో గైస్, ఇంకో విషయం ఏంటిదంటే ఈ OEX కాయిన్ విత్డ్రా చేయాలి అంటే వ్యాలెట్ అడ్రస్ని లింక్ చేయడానికి April 27 లాస్ట్ డేట్ అనమాట. సో ఎవరైతే ఈ April 27 వరకు వ్యాలెట్ అడ్రస్ని లింక్ చేస్తారో వాళ్ళకు మాత్రమే కాయిన్స్ క్రెడిట్ అవుతాయి. మిగతా వాళ్ళ కాయిన్స్ అన్నీ బర్న్ అయిపోతాయి అనమాట. ఎవరైతే లింక్ చేయరో వాళ్ళ కాయిన్స్ అనేవి బర్న్ అయిపోతాయి అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ మంత్ 29కి వ్యాలెట్
అంటే మన వ్యాలెట్స్కి ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసేస్తారనమాట. ఐదర్ 10% చేస్తారా 20% చేస్తారా అనేది వాళ్ళ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత మంత్లీ మనం కలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఎవ్రీ మంత్ ఎండింగ్కి కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ గైస్ అందరు తొందరగా మీ వ్యాలెట్ అడ్రస్ని లింక్ చేసుకోండి, లేట్ చేయకండి. ఎందుకంటే లాస్ట్ డేస్లో సర్వర్ బాగా బిజీ వస్తుందన్నమాట. అప్పుడు కాలేదంటే మీరు ఇన్ని రోజులు మైనింగ్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. సో గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ అందరూ ఎవరు లేట్ చేయకుండా తొందరగా లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత సక్సెస్ఫుల్ అయిన మెసేజ్ని నాకు గ్రూప్లో సెండ్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.